Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల న్యూ స్పీసీస్ ప్లాంట్స్కి సంబంధించి కానివ్వండి, జంతువులకు సంబంధించి కానివ్వండి వార్తలు నిలుస్తున్నాయి. వార్తలు నిలుస్తున్న కొత్త జీవజాతులపైన కానివ్వండి, వృక్ష జాతులపైన కానివ్వండి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల తెలంగాణతో పాటు మహారాష్ట్రలో 3 కొత్త రకమైన చేపల ఆనవాలను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించడం జరిగింది. సో ఇక్కడ తెలంగాణలోని ఆమ్రాబాద్తో పాటు మహారాష్ట్రలోని 2 ప్రాంతాల్లో కొత్త చేప జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొత్త జీవజాతులు కానీ, వృక్ష జాతులు కానీ ఇటువంటి టాపిక్ చదివినప్పుడు మనం సైంటిఫిక్ నేమ్స్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఆమ్రాబాద్తో పాటు కల్సుబాయ్ మహారాష్ట్ర, రాధానగరి లేదా రాధానగర్ ఇది కూడా మహారాష్ట్ర, అక్కడ ఫారెస్ట్ ఏరియాలో తాజాగా రీసెంట్గా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు 3 కొత్త చేప జాతులను గుర్తించారు. ఈ చేపల జాతులు ఇండోరియో నెక్లెస్. సో ఇండోరియో నెక్లెస్ గుర్తుంచుకోండి, ఇండోరియో నెక్లెస్ వర్గానికి చెందినవిగా గుర్తించడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పేర్లు, ఆ 3 చేప జాతులు ఏవైతే ఉంటాయో, ఫస్ట్ది తెలంగాణలో గుర్తించారన్నాను కదా, సో ఆమ్రాబాద్లో దీని పేరు వచ్చేసి ఇండోరియో నెక్లెస్ ఆమ్రాబాద్. సెకండ్ వచ్చేసి కల్సుబాయ్, ఇక్కడ మహారాష్ట్రలో ఇండోరియో నెక్లెస్ కల్సుబాయ్. థర్డ్ వచ్చేసి రాధానగర్ మహారాష్ట్రలో, దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసేసి ఇండోరియో నెక్లెస్ రాధానగరి. ఈ 3 పేర్లు కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల ఇండోరియో నెక్లెస్ వర్గానికి చెందిన జీవజాతులు వార్తల్లోకి వచ్చినాయి. అవేంటి? చేపల, లేదంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన రెప్టైల్సా, ఇటువంటివి అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాల గురించి కానీ, లేదంటే సైక్లోన్ ఇంపాక్ట్స్ గురించి కానీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన ఒక అగ్నిపర్వతం. అగ్నిపర్వతం అనగానే తరచూ మనం ఏ దేశాన్ని డిస్కస్ చేస్తున్నాం? ఇండోనేషియా. గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియాలోని ఒక యాక్టివ్ వాల్కనో ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. దాని పేరు ఏంటంటే మౌంట్ డుకోనో. ఇటీవల వార్తల్లోకి వచ్చిన లేదా ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చిన మౌంట్ డుకోనో ఎక్కడ ఉంది అంటారు? వాల్కనో. ఎక్కడ? ఇండోనేషియా. ఇక ఇండోనేషియాలోని అగ్నిపర్వతాల లిస్ట్ మీకు చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, గత వీడియోలు చూడండి. నెక్స్ట్ వచ్చేసి పేరు మార్పు సంబంధిత అంశాలు. పురాతన ప్రాంతాలకి సంబంధించి కానీ, నగరాలకి సంబంధించి కానీ, కట్టడాలకి సంబంధించి కానీ, యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి, లేదంటే ఇటీవల రైల్వే స్టేషన్ల పేరు మార్పులు కానివ్వండి, ఇలా మనం తరచూ చూస్తున్న వార్తల్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అస్సాం రాష్ట్రంలోని ఒక డిస్టిక్ పేరును అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. సో ఆ డిస్టిక్ ఏంటంటే ఇప్పటివరకు కరీంగంజ్ డిస్టిక్ అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిన కరీంగంజ్ డిస్టిక్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాము. ఆ కరీంగంజ్ డిస్టిక్ని ఏ పేరుతో నామకరణం చేసింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అంటే శ్రీభూమి. గుర్తుపెట్టుకోండి, శ్రీభూమి టౌన్. సో గతంలో ఎందుకు ఇట్టే చెప్తున్నానంటే, గతంలో టీఎస్ఎల్పిఆర్బి వారు, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కండక్ట్ చేసిన కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో మహారాష్ట్రలో పేరు మార్పు సంబంధిత పట్టణాలు అడిగారు. శాంబాజీ నగర్ కానివ్వండి, ఇటువంటివి అడిగారు. కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇక పురాతన ఆనవాలు, సో పాదముద్రలు. సో ఇటీవల పాదముద్రల ఆనవాలను ఆర్కియాలజిస్టులు కనుగొనడం జరిగింది కేరళ రాష్ట్రంలో. సో దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఆర్కియాలజిస్ట్ డిస్కవర్స్ ప్రీ హిస్టారిక్ రాక్ కట్ ఫుట్ ప్రింట్స్ అండ్ హ్యూమన్ ఫిగర్ ఎట్ కన్హిరాపాయిల్ ఎక్కడంటే కేరళ రాష్ట్రంలో. గుర్తుంచుకోండి, దాదాపు 2000 year old కార్వింగ్స్ డేట్ బ్యాక్ ఫర్ మెగోలిథిక్ లేదా మెగాలిథిక్ అంటాం కదా, మెగోలిథిక్ లేదా మెగాలిథిక్ పీరియడ్ అంటాం కదా మనం స్టోన్ ఏజ్ గురించి చదివినప్పుడు. సో ఆ కాలానికి సంబంధించిన ఆనవాలను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దాదాపు 24 జతల ఫుట్ ప్రింట్స్ని
6 నుంచి 10 ఇంచుల పొడవైన, అందులో అడల్ట్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, చిన్నపిల్లల చైల్డ్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఆర్కియాలజిస్టులు గుర్తించారు. ఎక్కడ అని అడుగుతారు, కేరళ. ఇక నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, వాటి యొక్క ఇన్నోవేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఐఐటీస్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చింది, ఏ ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చింది, లేదా ఏ రంగానికి ఉపయుక్తంగా ఉండే ఇన్నోవేషన్, ఈ పాయింట్స్ చూస్తే సరిపోతుంది. సో ఐఐటి కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి ఇటీవల ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు, న్యూ టెక్నిక్ లేదా న్యూ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్. మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్ ముఖ్యంగా రక్షణ రంగాన్ని ఉద్దేశించి, విచ్ ఈస్ సెట్ టు ప్లే క్రూషియల్ రోల్, కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఏ రంగంలో? ఇండియాస్ డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత మరియు భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్న ఒక టెక్నాలజీ, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో స్టార్టప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్ని రంగాల్లో కూడా. అందులోనూ స్పేస్ సెక్టార్లో స్టార్టప్స్ ఏరా అనేది ప్రస్తుతం చూస్తున్నాం మనము. అమెరికాకి సంబంధించి స్పేస్ ఎక్స్ సాధించిన ఘనతల తర్వాత భారతదేశంలో కానీ ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా స్పేస్ స్టార్టప్స్ అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నాయి. స్టార్టప్స్కి ప్రోత్సాహం ఇవ్వడానికి, ముఖ్యంగా స్పేస్ స్టార్టప్స్కి ప్రోత్సాహం ఇవ్వడానికి భారత ప్రభుత్వము 2020 సంవత్సరంలో ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి ప్రత్యేక ఇనిషియేటివ్తో కూడా వార్తల్లోకి వచ్చింది ఇస్రో సహకారంతో. దాని కారణంగానే 2021 ఇయర్లో భారతదేశంలోని మొట్టమొదటి మానవ సహిత లేదా భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం స్కైరూట్ ఏరోస్పేస్, విక్రమేస్ అని చెప్పేసి అటువంటి చూసాం మనము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా అంతరిక్షంలోకి ఏఐ ప్రయోగశాల అనేది వార్తల్లోకి వచ్చింది, హైదరాబాద్కు చెందిన స్టార్టప్. అంతరిక్షంలో డేటా ప్రాసెసింగ్ను మరింత వేగవంతం, సులభతరం చేసే దిశగా హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ టేక్ మీ టు స్పేస్, ఆ సంస్థ పేరు, స్టార్టప్ పేరు టేక్ మీ టు స్పేస్, సరికొత్త ముందడుగు వేయనుంది. అంతరిక్షంలో కృత్రిమ మీద ప్రయోగశాలను ఏర్పాటు చేయనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందిన పిఎస్ఎల్వి C60 మిషన్లో భాగంగా ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ పేరుతో ఈ ఏఐ ప్రయోగశాలను డిసెంబర్లో నింగిలోకి పంపనుందంట. టేక్ మీ టు స్పేస్ గుర్తుంచుకోండి, హైదరాబాద్కి సంబంధించిన స్టార్టప్ పిఎస్ఎల్వి 60 మిషన్లో భాగంగా దీన్ని పంపబోతున్నారు. సో కృత్రిమ మీద ప్రతి రంగంలో కూడా మనం చూస్తున్నాము. ఇక డెన్సిటీ, ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది ఉంటారని చెప్పేసి మనం చదువుకున్నాక చిన్ననాటి కాలంలో డెఫినేషన్స్. సో జనసాంద్రత సంబంధించి ఆసియా దేశాల్లో ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక రిపోర్ట్ ఐక్యరాజ్య సమితి ఆధారంగా చెప్పొచ్చు. సో ఆసియా దేశాల్లో జనసాంద్రత, చదరపు కిలోమీటర్లో ఉండే జనాభా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువనంట. మన దేశ జనసాంద్రతలో అమెరికాది కేవలం 8వ వంతే. చైనా జనసాంద్రత కంటే మనది 3 రెట్లు ఎక్కువ. ఉపఖండంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశంగా బంగ్లాదేశ్ మనకు తెలుసు. ఆ తర్వాత స్థానం అదనట. సో ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది ఉంటారో బంగ్లాదేశ్లో యావరేజ్గా తీసుకుంటే 1333 మంది. భారత విషయానికి వస్తే 488, శ్రీలంక 368, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికాలో 38 ఫర్ స్క్వేర్ కిలోమీటర్. సో సోర్స్ UNO. ఇక నైపుణ్యం. సో నైపుణ్యం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కోసము నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇటువంటివి చూస్తున్నాము. సో నైపుణ్యానికి సంబంధించిన ఒక గణాంకాలు, మన దేశంలో పాఠశాల స్థాయిలో నైపుణ్య విద్య ఆశించిన స్థాయిలో లేదంట. స్కిల్, దేశంలో కేవలం 8% ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు స్కిల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయని అంచనాగా ఉంది. 2030 నాటికి దీన్ని 100% తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దేశంలోని 6 రాష్ట్రాల్లోని నైపుణ్య విద్య స్థితిగతులపై ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోంది. వరల్డ్ బ్యాంకుకి 14th చీఫ్గా అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం చేసి జాబ్ సెట్ యువర్ డోర్ స్టెప్ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం దేశానికి వాణిజ్య కేంద్రమైన మహారాష్ట్ర కంటే హిమాచల్ ప్రదేశ్లో స్కిల్ ఎడ్యుకేషన్ అందించే పాఠశాలలు భారీగా ఉండటం విశేషము. సో ఇక్కడ దేశంలోని పాఠశాలల్లో స్కిల్ ఎడ్యుకేషన్ అందిస్తున్న స్కూళ్ళ శాతం 8 ఇక 45% కంటే ఎక్కువ ఎక్కడ ఉన్నాయట అంటే అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో స్కిల్ ఎడ్యుకేషన్ అందిస్తున్న స్కూళ్ళు 45% ఆ దేశాల్లో. 20 నుండి 40% దక్షిణ కొరియా, చైనా, సింగపూర్, జపాన్లో స్కిల్ ఎడ్యుకేషన్ అందిస్తున్న స్కూళ్ళు.
ఇక సర్వే చేసిన రాష్ట్రాల్లోని పాఠశాలలో స్కిల్ ఎడ్యుకేషన్ అందిస్తున్న స్కూల్ శాతం ఎలా ఉందంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హిమాచల్ ప్రదేశ్, సో హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే 27%, సో కేరళ విషయానికి వస్తే 7%. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కింద మీకు గ్రాఫ్ ఇచ్చాను. ఓకేనా. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా గత సంవత్సరం చూసాము కృష్ణవేణి సంగీత నీరాజనం. ఈ సంవత్సరం కూడా 6th to 8th వరకు అమరావతిలో జరగనున్న కృష్ణవేణి సంగీత నీరాజనం, దీన్ని ఎవరు నిర్వహించబోతున్నారో చూడాలి. ఎందుకంటే గతంలో ఏపీ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు నిర్వాహకులు ఎవరని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంగీత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారు తెలిపారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఎవరు నిర్వహించబోతున్నారు ఈ వేదికను అంటే, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ సంగీత నీరాజనాన్ని నిర్వహించబోతుంది. గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర సంగీతానికి సంబంధించి లేదా చరిత్ర సంస్కృతానికి సంబంధించి. సో ఇక ర్యాంకింగ్స్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ డిస్టిక్ సో ఉత్తమ బ్యాంక్ అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. అత్యుత్తమ బ్యాంక్ కరీంనగర్ డిసిసిబి బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది కదా, సో అది ఇటీవల అవార్డు కూడా అందుకోవడం జరిగింది చైర్మన్ గారు. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు దేశంలోనే, సో దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా ఎంపికైంది. ఇటీవల ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికపై కేంద్ర హోంశాఖ సహకార శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారి చేతుల మీదుగా కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు గారు ఈ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రస్తుతం 7,500 కోట్ల వ్యాపారంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాంకు సేవలు అందిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఇక పర్సన్స్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఒక పర్సన్ వార్తల్లోకి వచ్చాడు. సో ఇక్కడ రెజ్లర్ బజరంగ్పై 4 ఏళ్ల నిషేధం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లు అడుగుతారు ఇటీవల 4 ఏళ్ల నిషేధంతో వార్తల్లోకి వచ్చిన బజరంగ్ ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి అని. రెజ్లింగ్. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై 4 ఏళ్ల నిషేధం విధించారు. అతను డోపింగ్లో పట్టుబడలేదు, కానీ ఈ ఏడాది లాస్ట్ మార్చ్లో జాతీయ జట్టు సెలక్షన్ ట్రయల్లో నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఏప్రిల్ 23న జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ తాత్కాలిక సస్పెన్షన్ వేటును వేసిందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వార్తలు ఇచ్చిన 3 కొత్త చేప జాతులు. సో తరచు బద్దలవుతున్న ఒక అగ్నిపర్వతం డుకోనో, మౌంట్ డుకోనో, ఇండోనేషియా. సో అస్సాంలోని కరీంగంజ్ డిస్టిక్ పేరు మార్పు సంబంధిత అంశం, ఏ పేరు కొత్తది, శ్రీభూమి టౌన్. సో ఇటీవల కేరళ రాష్ట్రంలో పురాతన పాదముద్రల ఆనవాళ్ళను కనుగొన్న ఆర్కియాలజిస్టులు. అండ్ ఐఐటి కాన్పూర్ వారు అభివృద్ధి చేసిన మెటామెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్ ఇండియాస్ డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీలో ఉపయుక్తంగా ఉండేది. అంతరిక్షంలోకి ఏఐ ప్రయోగశాల టేక్ మీ టు స్పేస్ అనే స్టార్టప్ సంస్థ. ఉపఖండంలో జనసాంద్రత విషయంలో ఏ దేశంలో ఎలా ఉంది అని చెప్పేసి. ఇక నైపుణ్య విద్య ఏ విధంగా ఉంది భారతదేశంలో అండ్ ప్రపంచంలో అని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కృష్ణవేణి సంగీత నీరాజనం జరగబోతుంది డిసెంబర్ 6th నుండి. సో అత్యుత్తమ బ్యాంకుగా భారతదేశంలోనే కరీంనగర్ డిసిసిబి బ్యాంక్ ఎంపికైంది. రెజ్లర్ బజరంగ్ పూనియా పైన ఇటీవల 4 ఏళ్ల నిషేధం అనే అంశము వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.